నీ దగ్గర డబ్బు లేదని నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ ఆ జగన్మాత మహాలక్ష్మి మాత్రం నీ హృదయాన్ని మాత్రమే చూస్తుంది. అమ్మకు నువ్వు పేదవాడివా లేక ధనవంతుడివా అన్న భేదం లేదు. నీవు కష్టాల్లో ఉండి ఏడుస్తున్నప్పుడు అమ్మా, నాకు ఎవరూ లేరు, నీవే నన్ను రక్షించాలి అని నువ్వు గుండె కోతతో పిలిస్తే ఆ తల్లి వైకుంఠాన్ని వదిలి నీ పూజా గదిలోకి పరుగున వస్తుంది. రేపు నువ్వు చేసే పూజ కేవలం ఒక ఆచారం కాదు. అది నీ కన్న తల్లితో నీ మనసు జరిపే సంభాషణ. నీ కన్నీళ్లను అమ్మ కొంగుతో తుడిచి నేనున్నాను బిడ్డ, భయపడకు అని అభయమిచ్చే అద్భుతమైన రోజు రేపు వచ్చే శుక్రవారం. ఇది సాధారణమైన రోజు కాదు. శ్రావణ మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు. అదే శ్రావణమాస వరలక్ష్మి వ్రతం. ఇల్లాలిగా మహాలక్ష్మిగా భావించే మన సంస్కృతిలో ప్రతి ఇంట ఆ జగన్మాత అడుగుపెట్టే శుభదినం ఇది. ఆ తల్లి రాక కోసం నీ ఇంటిని, నీ మనస్సును ఇప్పటి నుండే సిద్ధం చేసుకో. ఆ తల్లిని పూజిస్తే మీ జీవితాలు ఎలా మారబోతున్నాయో ఈరోజు మీకు తండ్రిగా చెప్పాలనిపించింది. వరలక్ష్మి అంటేనే అడిగిన వెంటనే వరాలు ఇచ్చే కరుణగల తల్లి అనర్థం. మనసులోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి ఆనందమనే కాంతిని నింపే దివ్యజ్యోతి ఆ తల్లి. అమ్మా, నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను దాటించు అని నువ్వు సంపూర్ణంగా శరణు వేడితే నీ జాతకంలో రాసిపెట్టి ఉన్న కష్టాలను కూడా మార్చేసి నీ ఇంటిని లక్ష్మీ విలాసంగా మార్చేస్తుంది. ఆ తల్లి కటాక్షం నీ పైన పడితే చాలు, అప్పటి వరకు మూసుకుపోయిన అదృష్ట తలుపులన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీ జీవితంలో శనిదశ పోయి శుభాలు మొదలవుతాయి. నీ ఇంట్లో కలకాలం నిలిచే ప్రశాంతత రూపంలో ఉంటాయి. నీ మనస్సుకు లభించే నెమ్మది రూపంలో ఉంటాయి. నీ పిల్లలకు వచ్చే మంచి గుణాలు నీ భర్తకు కలిగే ఆయురారోగ్యాల రూపంలో ఉంటాయి. నీవు అడగాలే కాని అష్టైశ్వర్యాలతో పాటు నీ సంసారాన్ని నందనవనం చేసే సకల సుఖ సంతోషాలను, వరాలను కూడా ఆ తల్లి నీ వడిలో పోస్తుంది. అంతటి మహిమాన్వితమైన ఆ తల్లిని పూజించే భాగ్యం నీకు రేపు కలగబోతోంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. అమ్మవారు ఈ భూమి మీద సంచరిస్తూ తన భక్తుల ఇళ్లను కరుణా కటాక్షాలతో నింపే కాలమిది. ఈ మాసంలో చిన్న పూజ చేసినా అమ్మవారి అనుగ్రహం 100 రెట్లు ఎక్కువగా లభిస్తుంది.